వాక్యం వినేటప్పుడు అంట యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని ఏం చేయాలంట? వినాలి. ఏం చేయాలి? యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని వినాలి. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మార్కు సువార్త 4:24 మీరు ఏం విరుచున్నారో జాగ్రత్తగా, మీరు ఏం వింటున్నారో, ఏ బోధ వింటున్నారో, ఎవరైనా బోధిస్తుంటే మనం పరలోకం నడిపించే బోధ వింటున్నామా? లేదా ఎవరైనా బోధిస్తుంటే, కొంతమంది బోధిస్తుంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుందండి. అలాంటి బోధలు ఎలా తెలుసా? ఫుల్గా తాగే చచ్చిపోతాడు. స్వర్గస్థులైన సుబ్బారావు అని వెనకాల ఏ హెత్తర పేరు, చచ్చిపోయింది ఎలాగా? తాగే చచ్చిపోయాడు. ఇప్పుడు అయ్యగారు నిలబడి ఏం మాట్లాడతారు తెలుసా? సుబ్బారావు గారు స్వర్గస్థులు అయ్యారు, అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను, దేవునికి స్తోత్రం అనగానే కుటుంబం అందరికీ చాలా సంతోషం. ఇలాంటివి మనుషులు, వాక్యం ఏంటంటే మనుషులకు సంతోషం కలిగేవి. బోధ అసలు దేవునికి సంబంధించింది కానే కాదు.